దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను ఈ దినమంతా దేవుడు మీకు తోడుగా ఉండి కాపాడును గాక. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మీయా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం. నేను నిన్ను భద్రముగా కాపాడెదను. ప్రియమైన సహోదరి సహోదరుడా, తాను చెప్పిన ప్రకారం యెహోవా దానిని చేస్తాడు. నీకు భద్రం లేదు, కీడు వస్తుంది అంటే నీవు దేవుని మాటకు లోబడలేదు అని అర్థం. యెహోవాకు విరోధముగా పాపం చేశావు, ఆయన మాటలు వినకపోయావు గనుక మీకు గతి పట్టిందని ఇర్మీయాతో మాట్లాడుతున్నాడు. నాతో కూడా రా, మంచి చేస్తాను, నేను కాపాడుతాను, క్షేమంగా ఉంచుతాను అని దేవుడు హెచ్చరికనిస్తున్నాడు. ఈరోజు మనతో కూడా నీకు భద్రం లేదా, భద్రంగా ఉండటానికి నా దక్షిణ హస్తం కిందకి రమ్మంటున్నాడు. అందుకే మన పిల్లలకు బాల్యం నుండి భయభక్తులు నేర్పాలి. అందరికంటే దేవుని భయం ఉండేలా చూడాలి. చెడుతనమును అసహించుకునేలా చెప్పాలి. దేవుడే ప్రతిదానికి ముఖ్యం. దేనికైనా, జ్ఞానానికైనా, చదువుకైనా, సంపాదనకైనా, దేనికైనా అన్నిటికీ ఆయనే ఆధారమని నువ్వు చెప్పాలి. ఎందుకనంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించేలా మనం చేస్తే సురక్షితంగా ఉంటారు. కానీ బుద్ధిహీనులు ఉన్నారు లోకంలో, వాళ్ళు భక్తిహీనతలో ఉంటారు. కాబట్టి అసూయ చేత చచ్చిపోతూ ఉంటారు, పొరుగు వారిని తిరస్కరిస్తూ ఉంటారు, తల్లికి దుఃఖం రప్పిస్తూ ఉంటారు, వ్యర్థమైన వాటిని అలాగే వ్యసనముతో కుమిలిపోతూ ఉంటారు, కలహానికి సిద్ధంగా ఉంటారు, వాళ్ళు తనను తానే నమ్ముకుంటూ ఉంటారు, వాళ్ళు మతోన్మాదులుగా ఉంటారు, ఈ లోకంలో జ్ఞానులు అనుకొని కీడులో పడతా ఉంటారు. కాబట్టి ఆయనను నమ్ముకుంటే కనుక, ఆయన మార్గంలో నడిస్తే కనుక ఆయన తప్పిస్తానన్నాడు, రక్షిస్తానన్నాడు, సురక్షితంగా ఉంచుతానన్నాడు. కాబట్టి ఆయన మార్గంలో నడిచి ఆయన నమ్ముకుంటే కనుక నిశ్చయముగా మనల్ని తప్పించి సురక్షితంగా ఉంచి నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతాడు. అట్టి కృపలో, ప్రభు కృపలో మనందరికీ అనుగ్రహించి రక్షించి భద్రముగా నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.